హాయ్ అండి అందరికీ. చాలామందికి ఆపరేషన్ అయ్యాక పొట్ట బాగా పెరిగిపోతుంది. ఆ పొట్ట ఎంత ఇచ్చేసినా తగ్గదు. అలాంటి వాళ్ళు ఇలా వీటితో పౌడర్ని చేసుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ఐస్లా కరిగిపోతుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక గిన్నె నింపుగా సోపు, అరకప్పు వాము కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఇంకా నల్ల జీలకర్ర తప్పనిసరిగా ఇందులో వెయ్యాలి. నల్ల జీలకర్ర వల్ల మనకి మంచి వెయిట్ లాసు అవుతాం. అలాగే ఒక్క దాల్చిన చెక్క, సోపు గిన్నె నింపుగా అరకప్పు వాము, ఒక కప్పు జీలకర్ర, ఇంకా అరకప్పు నల్ల జీలకర్ర, ఒక దాల్చిన చెక్క. ఈ 5 మనం ఇప్పుడు పౌడర్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సోపు వేసుకొని, ఇప్పుడు ఈ సోపుని వేసుకొని లైట్గా ఈ సోపుని వేయించుకుందాం. తర్వాత వాము కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. లేదంటే ఈ 5 ఒకేసారి వేసుకొని కూడా మనం వేయించుకోవచ్చు. కానీ నేను సోపు వాము ముందు వేసుకున్న తర్వాత నల్ల జీలకర్ర, మామూలు జీలకర్ర, ఇక దాల్చిన చెక్క 3 కలిపి లైట్గా వేయించుకున్నా. ఇలా ఈ 5 కూడా మనం వేయించుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా చల్లగా అవ్వాలన్నమాట. ఇది బాగా చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇప్పుడు పౌడర్లా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి బాగా పౌడర్లా చేసుకున్నా. ఈ పౌడర్ చేశాక ఇదిగోండి, నాకు పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ మిక్సీ చేశాక ఈ పౌడర్ కూడా కొంచెంసేపు చల్లగా అయ్యాక ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా డబ్బాలో వేసి ఈ పౌడర్ని స్టోర్ చేసుకున్నాక ఇగోండి, నాకు ఈ డబ్బాడయింది. నాకు 2 నెలలు వస్తుందన్నమాట. రోజు మార్నింగ్ లెగవగానే టీ కాఫీ తాగకముందు ఒక గ్లాసుడు వాటర్లో కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకొని అది మరిగాక వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ వాటర్ రోజు తాగామనుకోండి, మనం మంచి వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాసే కాదండి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇంకా లేడీస్కి నెల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. మీరు తప్పనిసరిగా ఈ డ్రింక్ని ఇలా తయారు చేసుకొని తాగండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక నెల రోజులు రోజు తాగండి, వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. అంతే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.